అందరికీ నమస్కారం. విశాఖ ప్రజలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ఆర్కే బీచ్లో ఉన్నాం. గత 40 సంవత్సరాలుగా సుబ్బరామరెడ్డి గారు ఈ కోటి లింగాలకి అభిషేకం చేసే కార్యక్రమం మీకు తెలిసిందే. ఈ మహాశివరాత్రి రోజు అభిషేకం ఎలా జరుగుతుంది, ఆర్కే బీచ్లో ఉన్న హడావిడి ఏంటి, ఇవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది మన వైజాగ్. నలభై సంవత్సరాలుగా విశాఖపట్నంలో శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్న సుబ్బరామరెడ్డి గారు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. విశాఖ ప్రజలు బాగుండాలండి, ఆరోగ్యంతో ఉండాలని చెప్పి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం 40వ సంవత్సరం. నిజంగా భారతదేశంలో కూడా ఎవరూ కూడా ఇటువంటి సాహసం చేయలేరు. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభమేళ ఆ నీరు కూడా ఇక్కడ తీసుకొచ్చి ప్రజల చేత ఆ నీరుతో శివుడికి అభిషేకం చేస్తున్నారు. ఈవేళ విశాఖపట్నం చూస్తే విశాఖపట్నం మారుమూల నుంచి ప్రజలందరూ తరలి వచ్చారు. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న సుబ్బరామరెడ్డి గారికి చరిత్ర ఉన్నంత వరకు విశాఖపట్నం ప్రజలు మర్చిపోరు. విశాఖపట్నం సుబ్బరామరెడ్డి గారు విశాఖపట్నం వచ్చే విడిదీన బంధం అని మనం చేస్తాం. జై హింద్. అందరికీ నమస్కారం. మాది వాసవి క్లబ్ విశాఖపట్నం. ఈ సర్వీస్ ఆర్గనైజేషన్లో గత 15 సంవత్సరాల నుంచి మహాశివరాత్రి రోజున మేము ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము కాళీమాత టెంపుల్ ఆర్కే బీచ్ వద్ద. ఈ డిస్ట్రిబ్యూషన్ వల్ల ప్రజల్లో ఎంతోమందికి భక్తిభావం పెరిగింది. ఇక్కడికి వచ్చి మన కోటిలింగాలు దర్శించుకోవడమే కాకుండా కాళికామాత టెంపుల్ దర్శించుకోవడం కాకుండా శివశంకరుని దర్శించుకోవడం కాకుండా పవిత్రమైన ప్రసాదం స్వీకరించి మమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళు ధన్యులవుతున్నారు. ఈ కార్యక్రమం ఇంకా మున్ముందు చాలా సంవత్సరాలు కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వచ్చిన భక్తులందరికీ మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పులిహార డిస్ట్రిబ్యూషన్ సుమారుగా 20,000 మందికి చేరేటట్టుగా మేము ప్లాన్ చేసుకున్నాము. అంతకన్నా ఎక్కువ క్రౌడే వచ్చారు. అలాగే పులిహారే కాకుండా ఈ తీపి ప్రసాదం రవ్వ కేసరి కూడా పంచిపెట్టాము.
చాలా అందరూ సంతోషంగా ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా మమ్మల్ని ఆశీర్వదించారు. అలాగే ఈ విశాఖ వాస్తవ్యులు ఎప్పుడు కూడా ఇలాగే సంతోషంతో సుఖ సంతోషాలతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇట్లు వాసవి క్లబ్ విశాఖపట్నం ప్రెసిడెంట్ డివి సతీష్ కుమార్, సెక్రటరీ సురేష్ కుమార్, సుగ్గు శివకుమార్, ట్రెజరర్. జై వాసవి, జై జై వాసవి.